అంటే రీసెంట్ గా మీరు ఒక విషయంలో సారీ చెప్పడం జరిగింది అని. సారీ అని కాదు, వెనక్కి తీసుకున్నా. 16వ తారీఖున కళ్యాణం జరిగింది, వెంకటేశ్వర కళ్యాణం. అప్పుడు నేను భోజనాలు తిండి మానేసి 17 రోజుల నుంచి నేను తిండి తింటలే, దీక్షలో ఉన్నాను. కరెక్ట్ గా ఆ రోజే దీక్ష విరమించాను. ఆ రోజు సాటర్డే కూడా బాగా స్ట్రైన్ అయి ఉన్నాను. అదే టైం ప్రెస్ మీట్ పెట్టాలి, ఎందుకంటే అంతకు ముందు 2 రోజుల ముందు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే నేను సొంత డబ్బులతో గుడి కడితే లంచాలు తీసుకుని కట్టాననేది టీటీడీ నిధులు వచ్చాయి, టీటీడీ నిధులు అనలేదులేండి. ఇలాగని తర్వాత టీటీడీ నిధులతో కట్టానన్నో ఏదో మాట్లాడాడు. టీటీడీ నిధులు వచ్చింది ₹1 కోటి. ఆ ₹1 ఇంకా వాడలేదు కూడా, ఇంకా టీటీడీలోనే ఉంది. కనీసం ₹1 కూడా విత్డ్రా చేయలేదు. ఈ లోపల నా సొంత నిధులతో ఒక ₹4 కోట్ల గుడి కట్టాను. అవినీతి సొంత కట్టామని అతను అన్నాడు. అది ఎప్పుడండి గుడి ప్రతిష్ట అయిన మరుక్షణమే. ఇంకా నేను కళ్యాణం ఉంది కదా, ఇవన్నీ అయిన తర్వాత రియాక్ట్ అవుదాలని కళ్యాణం అయిన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో ₹1 నువ్వు గుడి కడితే 10 కోట్లు వసూలు చేస్తావు అని అంటాడు. అని అన్న మాటని పొరపాటు నీ కుటుంబం అని అనబోయి నీ జాతి అంటంతో దాన్ని కూడా ఇష్యూ చేయబోయారు. దీని వెనకాల పొలిటీషియన్ చాలా మంది యాక్ట్ చేశారు. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి?